ఈరోజు ఎంతో పవిత్రమైన నెల. ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ ఈద్గాలో నమాజ్ చేసుకున్నాం. సుమారు చాలామంది వచ్చారు, చాలామంది చదివారు. అదే విధంగా అందరూ కూడా సంతోషంగా అందరూ ఈద్ ముబారక్ చెప్తూ వాళ్ళ ఇళ్ళకి బయలుదేరుతున్నారు సార్. ఈరోజు అంటే మా ముస్లింలకి పవిత్రమైన రోజు. ఇవాళ ఈ ఖుతుబా నమాజ్ అంతే చాలా పవిత్రమైనది. ఇవాళ ప్రతి ముస్లింలు ఎక్కడున్నా, ప్రపంచంలోనే ఎక్కడున్నా ప్రతి ఒక్కరు ఈ నమాజ్ చదువుతారండి. అదేవిధంగా ఇలా భారతదేశంలోని అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి మసీదుల్లో కూడా ఇవన్నీ చదువుతారండి. అదే ఒక విధంగా మాకు ఇవాళ సరైన సెక్టర్ లేదండి. మాకు నమాజ్ చదివించుకోవడానికి సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. వాళ్ళు ఈ విధంగా మాకు ఇచ్చారు, కానీ ఎప్పుడు పొమ్మంటారో తెలీదు. కనీసం మాకు పర్మనెంట్గా ఒక ఈద్గా నమాజ్ సంవత్సరానికి 2 సార్లు 2 అవర్స్ అంటే 4 గంటలు, సంవత్సరానికి 4 గంటలు చదవడానికి మాకు ఈ గవర్నమెంట్ని కోరడం ఏంటంటే మాకు చదివించడానికి చదవడానికి మా అందరికీ మీరు ఏటో స్థలం చూపిస్తారని. ఇవాళ విశాఖపట్నం చాలా పెద్ద సిటీ అయిపోతుంది. మసీదులన్నీ ఫుల్ అయిపోతున్నాయి, ఖాళీ లేదు. ఇవాళ వక్ఫ్ ల్యాండ్ లేని కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంది, కానీ అయినా సరే మాకు తీసి మాకు ఇస్తారని మేము ఆశిస్తున్నామండి. మాకు ఫ్రీగా వద్దు. మా వక్ఫ్ ల్యాండ్, మా పూర్వీకులు ఇచ్చిన ల్యాండ్ మాకు ఎక్కడో దగ్గర చూపిస్తే మేమందరూ కూడా కలిసిమెలిసి ముస్లిం సోదరులు అందరూ కూడా నమాజ్ చేస్తారని ఆశిస్తున్నాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. నా పేరు షేక్ అబ్దుల్ మునీర్, మక్కా మసీద్ ప్రెసిడెంట్ని నేను. ఈరోజు మేము పిఎంఆర్డిఏ పర్మిషన్తో వాళ్ళు మాకు ఇక్కడ ఈద్గా నమాజ్ చేసుకుంటానికి గత 2 సంవత్సరాల నుంచి చాలా ఫ్రీగా, అంతకుముందు అయితే మేము చాలా పే చేసేవాళ్ళం దీనికి డబ్బులు, పర్మిషన్లు చాలా టైం పట్టేవి. కానీ మన చైర్మన్ గారు చాలా పెద్ద మనసు ఉంచుకొని ఆయన ఈ గత 2 సంవత్సరాల నుంచి మాకు ₹1 తీసుకోకుండా ఈయన ఇక్కడ ప్రొవైడ్ చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేము ఈరోజు 30 ఉపవాసాలు పూర్తయిన తర్వాత ఈద్ అంటే ఒక పండుగ, రంజాన్ 30 ఉపవాసాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు ఆల్ ఇండియాలో ఒకేసారి 30 రోజులు ఉపవాసం పూర్తి చేసుకొని ఎక్కడ తేడా లేకుండా ఈ సంవత్సరం మనకి ఈ నెల పండగ చేసుకోవడం జరుగుతుంది. గతంలో 29 రోజులు ఒక చోట 30 అలాగయ్యేది లేకుండా ఈ సంవత్సరం మాత్రం 30 ఉపవాసాలు పూర్తి చేసుకొని నమాజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈద్గాలో ఇక్కడ ఫెసిలిటీస్ ముస్లిమ్స్ వెల్ఫేర్ సొసైటీ నుంచి మొత్తం ఫెసిలిటీస్ ఇక్కడ ఈ షామియానా వేసి ఇదంతా ఏర్పాటు చేసుకొని చాలా సౌకర్యంగా ఇక్కడ మనం ఇచ్చేసాం. ఈ మీడియా సోదరులు కూడా ఇక్కడ వచ్చి మా యొక్క మెసేజ్ని యావత్ ప్రోగ్రామ్ అంతా, ఈ ప్రోగ్రామ్ని అంతా పబ్లిక్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ సోదరులు మాకు చేసే సహకారానికి కూడా మేము వీళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఎవరైతే మేము ఈ మీడియా చేస్తున్నారో మాకు సహాయం, వాళ్ళకి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు చేస్తున్నాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ మాసం ఒక విశిష్టం ఉందండి. ఎందుకంటే ఈ రంజాన్ నెలలో పవిత్ర ఖురాన్ అవతరించింది. పవిత్ర ఖురాను ఒక 10 సంవత్సరములు మక్కాలోను, 13 సంవత్సరాలు మదీనాలో, 23 సంవత్సరాలు లిఖించబడింది. ఖురాన్ అనేటువంటి ఒక రాసింది కాదు, ఒక రచింది కాదు, డైరెక్ట్ అల్లాహ్చే జేబ్రీల్ దూత్ ద్వారా మన మొహమ్మద్ ప్రవక్త పేరుని వచ్చింది. ఆనాడు అబూబకర్ వీళ్ళంతా అంటే ఒక 700 సంవత్సరాల క్రితం 1440 చెల్లెలను వాళ్ళు లిఖించబడి రాయబడ్డారు. అంటే దేవదూతలతో లిఖించబడింది. అది ఒక రూపకల్పన చేశారనమాట. నాటి నుంచి నేటి వరకు ఖురాన్ ఒక పొల్లు కానీ ఒక అక్షరం కానీ మారలేదు. అప్పటి నుంచి ఇప్పుడు ప్రపంచంలో యావత్ ప్రపంచానికి, యావత్ మానవాళికి ఉపయోగపడుతున్నారు ఖురాన్. అలాగే ఈ రంజాన్ మాసంలో అవతరింది కాబట్టి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెలంతా ఉపవాసాలు ఉంటారండి, 30 రోజులు ఉపవాసాలు ఎందుకు ఉంటారండి? ఇప్పుడు ధనవంతులు ఉన్నారంటే వాళ్ళు ఏంటంటే ఆకలి బాధ తెలియదు, 3 పూట్ల భోజనం చేస్తారు, కానీ ఉపవాసం ఉంటారు. ఉదయం 4 నుంచి సాయంత్రం
6 తర్వాత మనం దీక్ష విరమిస్తారు. రమారమి 14 గంటలు. ఈ 14 గంటలు ఆకలి బాధ తప్పితే తెలుస్తుంది. దానివల్ల ఎదుటివారి మీద ప్రేమ అనురాగం ఏర్పడి మన ఎదుటివారి మీద దయాదాక్షిణ్యం చూపించడానికి ఉపయోగపడుతుంది. మన ఈ ఉపవాసం చేయడం వల్ల కూడా ఇది మన పుణ్యం కూడా వస్తుంది. ఆ విధంగా ఇది ఉపవాసాలు చేస్తారు. ఇందులోనూ దాన ధర్మాలు కూడా చేయబడతాయి. దాన ధర్మాలు కూడా మన ఇన్కమ్లోను లక్షకి ఒక 2.5% లక్ష ఉందనుకోండి, 2,500 రూపాయలు తీయాలి. అంటే ఖర్చులు పోగా తర్వాత ఏమైనా మిగిలితే తీయాలి. అలా తీయలేదనుకోండి, తీయకపోతే అది ఆ విధంగా ఇంకో విధంగా డబ్బులు వెళ్ళిపోతాయి. అంచేత అలా ఏం చెప్పారు ఖురాన్లో ఒక 10 సార్లు వచ్చింది జకాత్, నమాజ్ జకాత్ కంపల్సరీ పెట్టి నమాజ్ చదవాలి, జకాత్ తీయాలి. దానివల్ల ఏంటి సంవత్సరం ఒకసారి జకాత్ తీయడం వల్ల పేదవాళ్ళు కూడా 3 పూటలు వాళ్ళకి ఆహారం దొరుకుతుంది, అన్నపానీయాలు దొరుకుతాయని వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు. వాళ్ళు కూడా సౌఖ్యంగా ఉంటారు. అంచేత కులమతం లేకుండా మానవులందరిలో ప్రవహించే ఒకటే రక్తం. మానవాళి మహత్వం చూపించారు. సౌభాగ్యం తర్వాత బ్రదర్హుడ్ పాటించాలి. అలాగే అదేవిధంగా ఈ ఫిత్రా జకాత్ చెప్పారు కదా, 2.5% ఇస్తారు. అదేవిధంగా డబ్బులు ఒక భాగం పంచిపెడతారు. అలాగే జకాత్ ఫిత్రా కూడా తీస్తారు. 1 కేజీ 400 గ్రాములు బియ్యం అంటే ఇప్పుడు 110 రూపాయలు పడింది, అది పంచిపెడతారు. ఇదంతా పుణ్యం అనమాట. రంజాన్ నెలలో పుణ్యం చేసిన ₹1 వరకు పుణ్యం చేస్తే 70 రూపాయలు వస్తుంది అనమాట పుణ్యం. ఆ విధంగా ఈ నెలలోనే అందరూ మసీదులు అయ్యి నిండిపోతాయి, అంటే పుణ్యం వస్తుందని చెప్పి. అలాగనే మిగతా కన్నా ఈ నెల ఎక్కువ పుణ్యం వస్తుందని చెప్పి అందరూ జకాతులు ఫిత్రాలు ఎత్తి 5 పూట్ల నమాజుతో ఉంటారు. మేము కూడా ఈ ఇరాన్లోని కూడా వార్ అవుతుంది, అందరూ క్షేమంగా ఉండాలి. త్వరలో వారు విరమించాలని మేము అల్లాని ప్రార్థిస్తున్నాం. ఎంతో నష్టపోతున్నాం, మనకు ఆయిల్ దొరుకుతలేదు, గ్యాస్ దొరుకుతలేదు, ప్రపంచం సెన్సెస్ పడిపోయింది. ఏదో విధంగా మన అల్లాని కూడా కోరుతున్నాం, తొందరగా విరమించినట్టే మనం అంతా క్షేమంగా ఉంటాం. లేకపోతే మనకు రేట్లు పెరిగిపోయి అన్నీ ఇప్పటికే పెరిగిపోయి కెనాల్ రేట్లు. అంచేత మన దైవాన్ని వేడుకుంటున్నాను, అల్లా చూస్తున్నాడు. మేము మాట్లాడింది కూడా అల్లాని కోరుకున్నాను. తర్వాత మీరు వచ్చినందుకు మీకు కొత్తలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.